హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చేసినాయి. 11:30 11:30 ఇవాళ ఉదయం 10th క్లాస్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు. అందరూ పాస్ అయ్యారు. దాదాపుగా 86.6% వచ్చింది మన ఏపీలో. అందరికీ, ప్రతి ఒక్క విద్యార్థికి, 10th క్లాస్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థికి శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా మంది పిల్లలు 500 వస్తాయి, 550 వస్తాయని అనుకుంటారు. కాకపోతే కొంచెం తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. కాకపోతే తక్కువ వచ్చిన వాళ్ళు ఏంటంటే అబ్బా అని డిసప్పాయింట్ అయిపోతుంటారు. పేరెంట్స్ కూడా దాదాపుగా మా అమ్మాయికి 500 వచ్చింది, 550 వచ్చింది అంటే దాదాపుగా 450 రావచ్చు, 460 రావచ్చు, 410 రావచ్చు. అలాంటప్పుడు వాళ్ళ పిల్లల్ని మాత్రం డిస్కరేజ్ చేయవద్దు. పొరపాటును కూడా ఎంకరేజ్ చేయండి. పాస్ అయ్యారు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, అట్లా ఎంకరేజ్ చేయండి. రీవాల్యూషన్ కావాలంటే రీవాల్యూషన్ పెట్టించుకోండి. పెరిగితే హ్యాపీ, ఒక్కసారి తగ్గుతాయి కూడా, అది కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. కాకపోతే ఏంటంటే పిల్లల్ని మాత్రం డిసప్పాయింట్ చేయొద్దు, ఎంకరేజ్ చేయండి. 10th కాకపోతే ఇంటర్లో ఇంకా మంచి ఫలితాలు రావచ్చు వాళ్ళకి. అంతే తప్పితే మీ ఫ్రెండ్కి దాదాపుగా 550 వచ్చింది, నీకు వచ్చే 450 వచ్చింది అని ఇట్లా మాత్రం కంపారిజన్ చేయొద్దు. పిల్లల మనసులు బాధపెట్టారు. వాళ్ళు ఎంతో కష్టపడి భయం భక్తులతో దాదాపుగా రాశారు. వాళ్ళు ఇంకా డిసప్పాయింట్ అయిపోతారు. ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతే మాత్రం మనం కాపాడుకోలేం. ఓకే, అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయండి. ప్రతి ఒక్క పేరెంట్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఒకవేళ కొంతమంది తప్పినా సరే, 1-8 మార్కులు తప్పినా సరే, 1 సబ్జెక్టు పోయినా సప్లిమెంటరీస్ ఉంటాయి, అవి రాయించండి. అంతేగాని నువ్వు ఫెయిల్ అయ్యావు, వాళ్ళు పాస్ అయ్యావు, నీ ఫ్రెండ్, అట్లా కంపారిజన్ మాత్రం చేయొద్దు పొరపాటున కూడా. ఓకే, ఇది మనందరి మంచి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు చెప్తున్న మాట. ఇది ఏమైనా తప్పుగా ఉంటే మన్నించండి. ప్లీజ్ డోంట్ కంపారిజన్ అని అదరం. ఓకే, మన పిల్లలతో వేరే వాళ్ళని ఎక్కువ మార్కులు వచ్చినాయి, నీకు తక్కువ వచ్చినాయి అని మాత్రం కంపారిజన్ చేసుకోవద్దు. తప్పది. నెక్స్ట్ ఏంటంటే మన పేరెంట్స్ కాబట్టి మనకు కొంచెం బాధ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ బాధను దిగుమగిపోయినా సరే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వచ్చిన మార్కులతో తృప్తి పడండి. ఓకే, మనం ఆశలేం కదా, వచ్చిన దాన్ని మనం స్వీకరించాల్సిందే. లేని దాని గురించి మనం ఆశపడకూడదు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా బెటర్గా ఇంటర్మీడియట్ చదివించండి, ఇంకా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను చెప్పిన విషయం అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా తప్పుగా ఉంటే ఐఎమ్ సారీ. ఓకే, థ్యాంక్ యూ అండ్ గుడ్ బై. యువర్ అబ్దుల్ నాఫ్ షేక్.